ప్రకృతి సృష్టించే తుఫాన్లు, వరదలు ఆపలేం గానీ, కృత్రిమమైనటువంటి కొన్ని ప్రకృతి వైపరీత్యాలు సృష్టించొచ్చు అన్నది అమెరికా 1956లోనే కనిపెట్టిందట. ప్రాజెక్ట్ స్టార్మ్ ఫ్యూరీ అనేటటువంటి ఈ పథకం ద్వారా కృత్రిమమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి కొన్ని దేశాలను నాశనం చేసింది అన్నటువంటిది సిఐఏ వాళ్ళకి సంబంధించినటువంటి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళది మామూలుగా ఇవాళ చేసిన ఆపరేషన్స్కి సంబంధించిన వివరాల్ని 30 ఏళ్ల తర్వాతన రిలీజ్ చేయొచ్చు. అలా డీక్లాసిఫైడ్ అంటారనమాట. అట్లాగా ఇప్పుడు బయట పెట్టినటువంటి ఫైళ్లలో బయటపడింది. ఆపరేషన్ పొపోయే అనేటటువంటి పేరుతో అమెరికన్ మిలిటరీ క్లౌడ్ సీడెడ్ పనులతో వియత్నాం, కాంబోడియా, లావోసుల్ని నాశనం చేసింది. అక్కడ ఉన్నటువంటి మాన్సూన్ సీజన్ 30 రోజుల నుంచి 45 రోజులు పెరిగేలా చేసింది. ఇది 54th వెదర్ రీకానజెన్స్ స్క్వాడ్రన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఎల్బీజే పర్సనల్గా 18 నెలల పాటు ఇది కొనసాగించడం వలన ఆయా దేశాలు పెను సంక్షోభంతో అల్లాడినాయి. చివరికి అక్కడున్న పబ్లిక్కి, అక్కడున్న ప్రభుత్వాల మీద వ్యతిరేకతకి కారణం ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అన్నటువంటిది. ఈ కుట్రలు ఎల్బీజే యుఎస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి 1965 అప్పుడు ప్లాన్ చేసినటువంటిది అన్నటువంటి విషయం ఇప్పుడు డీక్లాసిఫై చేసినటువంటి సిఐఏ ఫైల్స్లో బయటకు వచ్చినటువంటి కొత్త నిజం.